సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. అణు ఇంధన చక్రం అనేది అణుశక్తి రియాక్టర్లలో యురేనియం నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వివిధ దశలను కలిగి ఉన్న పారిశ్రామిక ప్రక్రియ. మాస్కోలో జరిగే వరల్డ్ అటామిక్ వీక్ ఫోరంలో రష్యా క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్తో ప్రపంచంలోని మొట్టమొదటి అణు విద్యుత్ వ్యవస్థను 2030 నాటికి ప్రారంభిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ వ్యవస్థ ఖర్చు చేసిన ఇంధనంలో 95% వరకు తిరిగి ఉపయోగించుకుంటుందని, రేడియోధార్మిక వ్యర్థాలను తీవ్రంగా తగ్గిస్తుందని మరియు యురేనియం డిమాండ్ను తగ్గిస్తుందని పుతిన్ అన్నారు మరియు దీనిని రష్యా గర్వించదగ్గ శాస్త్రీయ విజయాలలో ఒకటిగా అభివర్ణించారు. ఈ వ్యవస్థను టాంస్క్ ప్రాంతంలో నిర్మించనున్నారు. ఉలియానోవ్స్క్లోని కొత్త పరిశోధన కేంద్రంలో పరీక్షా ప్రయత్నాలలో చేరాలని పుతిన్ అంతర్జాతీయ శాస్త్రవేత్తలను ఆహ్వానించారు. రష్యా సాంకేతిక వలసవాదాన్ని తిరస్కరించడాన్ని ఆయన నొక్కి చెప్పారు. అధిక భద్రత మరియు నాన్ ప్రొలిఫెరేషన్ ప్రమాణాలను కొనసాగిస్తూ దేశాలు స్వతంత్ర అణు కార్యక్రమాలను నిర్మించడంలో మాస్కో సహాయపడుతుందని అన్నారు. పుతిన్ దీనిని స్వచ్ఛమైన శక్తిలో ఒక ముందడుగుగా అభివర్ణించారు మరియు ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్ ప్రాప్యతను విస్తరించడానికి ప్రపంచ సహకారం మరియు కొత్త ఫైనాన్సింగ్ నమూనాలను కోరారు. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం